ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజువారీ బాధ్యతల ఒత్తిడితో, కుటుంబ పోషణలో పడుతున్న కష్టాలతో, అలసిపోయిన హృదయంతో మీరు ఈ వాక్యాన్ని వింటున్నారేమో. ఎవరూ చూడని మీ కన్నీళ్లు, బయటకు చెప్పుకోలేని మీ ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు గురించి మీకున్న ఆందోళనలు, భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, ఇవన్నీ నాకు తెలుసు. అంతకంటే మిన్నగా మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. మీరు ఒంటరివారు కాదు. మీరు నమ్మిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఆదామును దేవుడు ఉంచిన ఏదైనా తోటలోనికి వెళ్ళి అసలు మన జీవిత ఉద్దేశం ఏమిటి, దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో ఉంచాడో పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. మీ మనస్సును, మీ హృదయాన్ని దేవుని వాక్యానికి అప్పగించండి. ప్రార్థన. సర్వశక్తివంతుడైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ క్షణం నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. నాయనా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి నీ సమృద్ధిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ స్వస్థతను, తమ కుటుంబాల్లో సమాధానం లేక సతమతమవుతున్న వారికి నీ శాంతిని అనుగ్రహించండి. ఉద్యోగం కోసం, పిల్లల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం కన్నీరు పెడుతున్న వారి ప్రార్థనలను ఆలకించండి. నీ ఆత్మతో మా హృదయాలను నింపి నీ వాక్యమనే వెలుగును మా బ్రతుకుల్లోకి ప్రసాదించండి. అవినాష్ బాబు, అశ్వతి, సీతారామరాజు మరియు వీరి కుటుంబ సభ్యులందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. వీరిని మీ కృపలో, మీ ఆశీర్వాదాలతో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న ఈ వాక్య భాగాలను ధ్యానిద్దాం. ఈ వాక్యాల్లో దేవుడు మానవుడిని ఎలా సృష్టించాడు, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు ఒక తోటను నాటి అందులో మానవుడిని ఎందుకు ఉంచాడో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మానవుడికిచ్చిన మొదటి పిలుపు ఏంటి? సాగు చేయడం మరియు కాచుకోవడం. నేడు మనం చేస్తున్న ఉద్యోగాలను, మన కుటుంబాన్ని దేవుడు మనకు అప్పగించిన తోటలుగా చూసుకోవాలి. ఒక తోటమాలి మొక్కలను ఎలా సాగు చేస్తాడో మనం కూడా మన బాధ్యతలను అంతే భక్తితో నిర్వహించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ఆఫీసులో చేసిన పని కావచ్చు, ఇంట్లో వంట చేసే పని కావచ్చు, అది కేవలం దేవుని మహిమ కోసమే చేస్తే దానికి పరలోకపు దీవెన ఉంటుంది. అలాగే కాచుకోవడం అంటే మన విశ్వాసాన్ని, మన కుటుంబాన్ని లోకపు పాపముల మురికి నుండి కాపాడుకోవడం. ఎందుకంటే 1వ పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. మన ఇంటి చుట్టూ ప్రార్థన అనే కంచె వేయాలి. అపవాది ఎప్పుడు మింగుదమా అని గర్జించే సింహం వల్ల మన చుట్టూ ఉన్నది. వాటి నుండి మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. దేవుడు సృష్టిలో అంతా బాగుందనుకున్నాడు, కానీ మానవుడి విషయంలో మంచిది కాదు అన్నాడు. ఎందుకంటే మనం సహవాసం కోసం సృష్టించబడ్డాం. భార్యాభర్తలు అంటే ఒకరికొకరు సాటి అయిన సహాయకారులు. నేడు వివాహాల్లో గొడవలు రావడం సర్వసాధారణమైపోయింది. వివాహాల్లో గొడవలు రావడానికి ప్రధాన కారణం మనం సహాయకారి అనే బాధ్యతను మర్చిపోవడం వలన. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం కోసం చూస్తున్నాం. కానీ బైబిల్ చెప్తోంది కదా, ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడ్ల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును.
మీ భార్యను, మీ భర్తను దేవుడు మీకు తోడుగా ఇచ్చిన అద్భుతమైన బహుమానంగా చూడండి. అంతేకాదు, దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముక నుండి హవ్వను నిర్మించాడు. ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం, ఇది ఎంతటి ఐక్యత! అందుకే ప్రభు అన్నాడు, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నాయా? బహుశా మీరు దేవుని ఉద్దేశం కంటే మీ సొంత ఆలోచనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారేమో. ఈరోజు మీ హృదయాలను ఆయనకు అప్పగించండి. ఆయన మీ కుటుంబ బంధాన్ని మళ్ళీ చిగురింప చేయగలడు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు ఎలాంటి పునాది వేస్తున్నారు? కేవలం లోకపు చదువులేనా, లేక దేవుని వాక్యపు పునాది కూడా ఉందా? మనం తోటను సాగు చేయాలంటే వాక్యం అనే విత్తనాలు నాటాలి. ప్రతి బిడ్డ దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం వారిని దేవుని భయభక్తుల్లో పెంచాలి. మన జీవితాలు వారికి మాదిరిగా ఉండాలి. మన ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన అనేది ఉండాలి. ప్రియ సహోదరి, నీవు ఇంట్లో పడుతున్న శ్రమను దేవుడు చూస్తున్నాడు. సహోదరుడా, నీవు కష్టపడి సంపాదిస్తున్న ప్రతి పైసాను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు నీ తోటను నమ్మకంగా సాగు చేయు, ఆయన దానిని కాపాడుతాడు. ఈరోజు మనం దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా జీవితం అనే తోట నీది. నన్ను సాగు చేయుటకు, నీ మార్గంలో కాచుకొనుటకు నీవు ఉద్దేశించిన ఈ బాధ్యతను నేను నమ్మకంగా నెరవేరుస్తాను అని చెప్పండి. మన పాత అలవాట్లను, పాపపు ఆలోచనలను, అహంకారాన్ని వదిలేసి ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపపడదాం. ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు. ఆదాముకు తోట ఇచ్చినట్లే మాకు జీవితాలు, మా కుటుంబాలు, మా ఉద్యోగాలు ఇచ్చారు నాయన. వీటిని బాధ్యతగా సాగు చేస్తూ నీ వాక్యమనే కంచెతో కాచుకునే కృపను మాకు ప్రసాదించండి. ప్రతి కుటుంబంలో సమాధానం ఉంచండి. అనారోగ్యంతో ఉన్నవారిని తాకి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి తగిన మార్గాలను చూపించండి. బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మా వివాహ బంధాలను, మా సంబంధాలను నీ ప్రేమతో నింపండి. యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.